ఈ కథ వైజాగ్ డెవలప్ కాని రోజుల్లో జరిగింది. జగ్గయ్య అనే మత్స్యకారుడు వైజాగ్ బీచ్లో చేపలు పడదామని తన పడవతో సముద్రం మధ్యలోకి వెళ్ళాడు. అక్కడ తన ఎరని ఏర్పాటు చేసుకొని చేపలు వలలో పడటం కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో జగ్గయ్యకి ఏదో శబ్దం చిన్నగా వినిపిస్తుంది. ఆ శబ్దం మెల్లమెల్లగా పెరుగుతుంది. తన పడవ కూడా వైబ్రేట్ అవ్వడం గమనిస్తాడు. ఏంటా అని జగ్గయ్య నుంచొని సముద్రాన్ని చుట్టూ చూస్తాడు. ఇంతలో ఆరెంజ్ కలర్లో ఏదో ఆకాశం నుంచి వేగంగా దూసుకుంటూ జగ్గయ్య చూస్తుండగానే సముద్రంలో పడుతుంది. దాని తాకిడికి సముద్రం మొత్తం కంపించింది. జగ్గయ్య పడవ నుంచి కింద పడిపోయాడు. వేగంగా ఈది మళ్ళీ పడవ ఎక్కి ఏమైందా అని చూశాడు. అక్కడ ఆరెంజ్ కలర్లో ఉన్న రాయి చాలా వేగంగా సముద్ర నీటిలో మంచులా కరిగిపోయింది. ఆ సముద్ర ప్రాంతం అంతా ఎర్రగా మారిపోయింది. అసలు జగ్గయ్య ఏం చూశాడు? దానివల్ల వైజాగ్కి ఎలాంటి ఆపద రాబోతుంది? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, జగ్గయ్య జరిగిందంతా పోలీసులకు చెప్తాడు. అప్పుడే భారతదేశం కొత్తగా స్థాపించిన రీసెర్చ్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది శాస్త్రవేత్తలను పంపుతారు. ఆ శాస్త్రవేత్తలు అదంతా గమనించి ఇది ఒక మీటియార్ అని చెప్తారు. అప్పుడప్పుడు ఈ మీటియార్లు స్పేస్ నుంచి వచ్చి భూమి మీద పడతాయని జనాలకి అర్థమయ్యేలా చెప్తారు. దాంతో ఒక వారం పాటు ఎవరు సముద్రం పైకి చేపలు పట్టడానికి వెళ్ళకూడదు అని అంటారు. అప్పటి స్టేట్ గవర్నమెంట్ న్యూస్ పేపర్లో ఇంకా ఊరూరా పోలీసులతో ఇన్ఫర్మేషన్ వైజాగ్ నగర చుట్టుపక్కలంతా స్ప్రెడ్ అయ్యేలా చూసుకున్నారు. దాంతో ఒక వారం పాటు వైజాగ్ బీచ్కి ఎవరూ రాకూడదు అని అందరికీ తెలిసేలా చేశారు. ఈ వారం రోజులు ఎలాంటి చింతలు లేకుండా గడిచిపోయింది. వైజాగ్ నగరానికి ఆ మిటియార్ వల్ల ఎటువంటి హాని జరగలేదు. మత్స్యకారులు కూడా వారి రోజువారీ రోజులకి తిరిగి వచ్చారు. జగ్గయ్య చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్ళాడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కేవలం 78 చేపలు పట్టాడు. చేపలు నిద్రపోయే సమయంలో దొరకవు అని ఆలోచించి తిరిగి ప్రయాణం అవుదామని అనుకున్నాడు. కానీ తన ఆశ్చర్యానికి అదే సమయంలో చేపలు ఎక్కువగా వచ్చి వలలో పడుతున్నాయి. కేవలం గంటలో 300 చేపల వరకు ఎరలో పడ్డాయి. వాటిని తీసుకొని డిస్ట్రిబ్యూటర్కి అమ్మి 10 చేపలు తనతో పాటు తీసుకొచ్చి తన మిత్రులకి ఇంకా చుట్టాలకి ఇచ్చి ఆఖరి చేపను ఇంటికి పట్టుకెళ్ళి ఆ రోజు వండుకొని తిన్నారు. జగ్గయ్యకి ఒక కూతురు ఉంది. పేరు రాగిణి. తనకి చేపలు అంటే చాలా ఇష్టం. ఆ రోజు చేపల కూర బాగా తిని నిద్రపోయింది. రాత్రి 1 గంట అయ్యింది. జగ్గయ్య ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఏదో చప్పుడు తన ఇంట్లో నుంచి వస్తుంది. ఏంటా అని చూస్తే తన కూతురు నిద్రలో అటు ఇటు తిరుగుతూ ఉంది. జగ్గయ్య రాగిణి రాగిణి అని ఎన్నిసార్లు పిలిచినా పలికేది కాదు. దాంతో జగ్గయ్య రాగిణిని పట్టుకొని నిద్రలేపుతాడు. నిద్రలేచిన రాగిణి ఏమైంది నాన్న, ఏమైంది అని అంటుంది. జరిగింది ఏమీ కూతురికి గుర్తులేదని, ఏమీ కాలేదు, వెళ్ళి పడుకో అంటాడు జగ్గయ్య. ఆ రోజు రాత్రి రాగిణి ఎన్నిసార్లు నిద్రపోయిందో అన్నిసార్లు నిద్రలో నడిచింది. అదంతా చూసి జగ్గయ్య ఇంకా తన భార్య దిగులు పడ్డారు. మరుసటి రోజు సాయంత్రం వచ్చేటప్పుడు తాడు తెస్తాను అని చెప్పి జగ్గయ్య పనికి వెళ్ళిపోయాడు. పనికి వెళ్ళిన జగ్గయ్య తన తోటి మత్స్యకారులు గుమ్ముగూడి మాట్లాడుకున్న విషయాలు విని ఆశ్చర్యపోయాడు. అందరి ఇంట్లో ఎవరో ఒకరు అచ్చు రాగిణికి జరిగినట్టే నిద్రలో నడుస్తూ ఉన్నారు అని తెలుసుకున్నాడు. ఇంతమందికి జరిగింది అంటే తప్పకుండా వారికి గాలి సోకింది అని నిర్ధారించుకుంటారు. దాంతో అందరూ కలిసి వారి వారి కుటుంబ సభ్యుల కోసం తాయెత్తులు కొంటారు. తరువాత సముద్రంలోకి వెళ్ళారు. చాలా చేపలు పడుతున్నారు. ఇన్ని చేపలు పడుతున్నామని ఆనందపడాలో లేదా కుటుంబ సభ్యులకి గాలి సోకిందని బాధపడాలో అని అర్థం కాక జగ్గయ్య ఆలోచనలో పడ్డాడు. ఆ రోజు కూడా రాగిణి అలానే నిద్రలో నడుస్తుంది. జగ్గయ్య తనని మళ్ళీ పడుకోబెట్టేవాడు. నిన్నటి కంటే ఎక్కువసార్లు రాగిణి నిద్రలో నడుస్తుంది. మరుసటి రోజు తెల్లవారుజామున వైజాగ్ బీచ్కి వచ్చిన జగ్గయ్య షాక్ అవుతాడు. ఎందుకంటే సముద్రం ఒడ్డున ఎన్నో లక్షల చేపలు చచ్చిపడి ఉన్నాయి. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే రంగమ్మ అనే 62 ఏళ్ల ముసలమ్మ రాత్రంతా ఆగకుండా 2 రోజులు నిద్రలో నడిచి చనిపోయింది అని తెలుసుకున్నారు. వైజాగ్ నగరం పైన ఏదో దెయ్యం శాపం పెట్టింది అని ప్రచారం జరిగింది. అందరూ పూజారులను ఇంటికి పిలిపించి యాగాలు చేపించారు.
కానీ ఎలాంటి ఫలితం లేదు. రోజు రోజుకి పిచ్చిదానిలా తయారవుతున్న రాగిణిని చూసి దిగులు పడుతూ ఉంటారు జగ్గయ్య కుటుంబం. అప్పుడు సడన్గా ఊర్లోకి డాక్టర్లు వచ్చి టెంట్లు వేసి పేషెంట్స్ అందరికీ ట్రీట్మెంట్ ఇస్తారు. వైజాగ్ బీచ్లో అడుగు పెట్టడం బ్యాన్ చేశారు. కేవలం శాకాహారమే తినాలి అని ఆర్డర్లు పాస్ చేశారు. అలా నిష్టగా ఒక 4 నెలలు పాటించిన తరువాత పేషెంట్స్ అందరూ నార్మల్ అయ్యారు. ఇలాంటి కేసులు కొత్తవి రావడం కూడా ఆగాయి. దాంతో అందరూ శాపం పోయింది అని నమ్మారు. కానీ జగ్గయ్యకి ఏం జరిగిందో అసలు అర్థమవదు. రాగిణిని నయం చేసిన డాక్టర్ని కలిసి అసలు ఏమైంది, ఎందుకు ఇలాంటి శాపం వచ్చింది అని అడుగుతాడు. దానికి డాక్టర్ ఇలా చెప్తాడు, 4 నెలల క్రితం వైజాగ్లో పడిన మీటియార్లో వింత పారాసైట్ ఒకటి ఉంది. వాటిని ఏమైతే తింటాయో ఆ జంతువులు నిద్రపోయినప్పుడు ఆ పారాసైట్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఆ పారాసైట్ని తిన్న మనుషులు నిద్రపోయాక వారు నిద్రలో నడవటం, ఇష్టం వచ్చినట్టు చేయటం లాంటివి చేస్తారు అని చెప్తాడు డాక్టర్. దానికి జగ్గయ్య, నా కూతురు ఆ పారాసైట్ దెయ్యాన్ని తినలేదు అని అంటాడు. అప్పుడు డాక్టర్, అది దెయ్యం కాదు, సరే నీకు అర్థమయ్యేలాని చెప్తాను విను. ఈ పారాసైట్ దెయ్యం మొదట చేపలను ఆవహించింది. దాంతో చేపలు నిద్రపోయినప్పుడు వాటికవే తిరిగాయి. అలా తిరిగిన వాటిని పట్టుకోవడం మత్స్యకారులకు సులువయ్యింది. అలా ఎప్పటికంటే చాలా ఎక్కువ చేపలను పట్టారు. పట్టుపడని చేపలు ఆగకుండా అలా సముద్రంలో తిరిగి తిరిగి అలసిపోయి చనిపోయాయి. అందుకే బీచ్లో అన్ని చేపలు చచ్చిపడి ఉన్నాయి. అయితే పట్టి తెచ్చిన చేపల్లో ఎవరైతే చేప తలముక్క తింటారో వారికి ఆ పారాసైట్ దెయ్యం ఆవహిస్తుంది. అప్పుడు జగ్గయ్య, అవును డాక్టర్, నా కూతురికి తలముక్కంటే చాలా ఇష్టం, అందుకే ఆ రోజు తానే ఆ తలముక్క తిన్నది అని చెప్తాడు జగ్గయ్య. అవును, అందుకే ఆ పారాసైట్ దెయ్యాన్ని చంపడానికి మందిచ్చాం. ఇప్పుడు ఆ దెయ్యం చనిపోయింది, నీ కూతురికి నయమైంది అని చెప్తాడు డాక్టర్. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి నేను ఎప్పుడు చేపలు పట్టను అని అంటాడు జగ్గయ్య. దానికి డాక్టర్, అక్కర్లేదు, ఆ పారాసైట్ ఇంకా లేదు, అది చనిపోయింది, మీరంతా యథావిధిగా చేపలు పట్టుకోవచ్చు అని భరోసా ఇచ్చి జగ్గయ్యని పంపిస్తాడు డాక్టర్. ది ఎండ్. మీకు స్టోరీ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.